హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వేములవాడ రాజన్న ఆలయంలో ఒక దొంగ చేతివాటం ప్రదర్శించాడు. ఎక్కడా దొంగతనం చేయడానికి దొంగకు అవకాశం దొరకనట్లుంది. అందుకే ఏకంగా రాజన్న ఆలయంలోనే తన చోరీ కళను ప్రదర్శించాడు. ఆలయంలో భక్తుల నుండి 5,000 రూపాయల నగదు అపహరించిన దొంగ రెండవసారి మహిళ మెడలోని పుస్తెల తాడు అపహరించేందుకు ప్రయత్నించగా పట్టుకుని SPF పోలీసులకు అప్పగించారు భక్తులు. చేతివాటం ప్రదర్శించిన దొంగ షాకీర్ గా గుర్తించారు. దర్గాకి వచ్చిన మీరు ఘోరంగా చేస్తాను సార్. దర్గాకి వచ్చిన వాటికి మీరు అట్లా చేయాల్సిన పద్ధతి కాదు. సభ్యులతోని దర్శనానికి వచ్చాం సార్. వాసుపల్లమాది తిమ్మాలపల్లి మండల్ జయశంకర్ జిల్లా. మా కుటుంబ సభ్యులతో దేవుని దర్శనానికి వచ్చాం. గుడి గర్భగుడి లోపలికి పోయినాక నా వెనకాల మా భార్యను దుబ్బి వెనకాల ఉండే మా భార్య దుబ్బి నా వెనకాలకి వచ్చి డబ్బులు తీసుకుంటానే మన జీవులకి డబ్బులు వేయని మా భార్య చెప్పినాడు. వీడే వచ్చిండు అని ఇంకో ఆమె సుఖందరు పక్క పోయింది ఆమె బిడ్డ ఈయన వచ్చిండు వెనక ఎవరైతే రాలే అని చెప్పుడు చూసిన అన్నయ్య చూసి అన్న నీ దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వే రిక్వెస్ట్గా డబ్బులు తీసుకున్నావు నేను దొంగ అంటలే నిన్ను రిక్వెస్ట్గా మాత్రం నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయన్న అన్న అంటే అన్న నేను దేవుడి గుళ్ళకి వచ్చి నీకు ఏం తప్పు చేస్తానా అన్నాడు. అన్నాక కదా జేబులో పాయింట్లు వేసుకుంటే జేబులో పెట్టుకోలేదు, ప్యాకెట్లో పెట్టుకోలేదు, జేబులో వేసుకున్నారు సార్. వేసుకుంటుందని అని ఒక్కొక్క పైసా 10-20 రూపాయలు వెళ్ళిపోతున్నాయి, కింద పడుతున్నాయి. 5,000 రూపాయలు తీసుకున్నాం సార్. తీసుకున్నాక చూసి తీసుకున్నాడుతున్నా సార్ వాళ్ళు ఇటువంటి సార్ డబ్బులు ఇతని దగ్గర ఉన్నాయని చెప్పుడుతున్నా వీళ్ళు 4 అన్నీ ఉన్నారు పక్క ఇంట్లో అందుకొని అలా నా డబ్బులు సార్కి ఇట్లా ఇచ్చేస్తారు పైసలు వాళ్ళ చేతుల ద్వారా నాకు డబ్బులు ఇచ్చేది. ఏం పేరు? అక్కడ సంతోష్ సార్. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు? పైసలు తీసినాను. నీ దగ్గర వాళ్ళ పైసలు నీ దగ్గర ఎందుకు దొరికినాయి? నా దగ్గర దొరకలేదు సార్. దర్గాకి వచ్చినాను. దర్గాకి వచ్చినావా? నీ పైసలు ఆయన దగ్గర ఎందుకు దొరికినాయి అంటే వాళ్ళ పైసలు కింద పడ్డాయి సార్. ఈరోజు 12 గంటల ప్రాంతంలో సంతోష్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చిండు. అతను డబ్బులు గుళ్ళకి పోయినా డబ్బులు కనపడలేదంట. డబ్బులు పోయినాయి అని చెప్పి మాకు చెప్పంగానే వెళ్ళేలోపు తన డబ్బులు ఇతని దగ్గర దొరికినాయి. సంతోష్ రికవర్ చేసుకున్నాడు. మళ్ళీ మేము అతను కోట్లింగాల గురించి ఉరుకుతుంటే మేము పట్టుకొని అతన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర పెట్టి అతన్ని విచారించినాము. ఆ భక్తులు డబ్బులు 5,000 ఉండే 5,000 డబ్బులు మళ్ళీ తన దగ్గర తీసి ఆ భక్తులు పోగొట్టుకున్న డబ్బులు ఆ భక్తులకి రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే లోకల్ సిఐకి ఇంటిమేషన్ ఇచ్చి అతని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడమే.